నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిన్. ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ కళ్యాణ్ గారి సినిమా అయితే రిలీజ్ అయిపోయింది. మరి సినిమా ఎలాంటి కలెక్షన్స్ రాబోతుంది అంటే బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఎలా ఆడబోతుంది అండ్ ఇంకా చూసుకున్నట్టయితే ఇది ఒక గేమ్ చేంజర్ అయ్యే ఛాన్సెస్ ఉందా లేదా, అసలు ఈ సినిమా పరిస్థితి ఏంటి, ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి అనే అంశాలని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఉస్తాద్ భగత్ సింగ్ ఏంటంటే ఓజీ తర్వాత వచ్చిన నెక్స్ట్ మూవీ అని చెప్పుకోవాలి పవన్ కళ్యాణ్ గారిది. అండ్ అటు ఇంకొకటి ఏంటంటే హరీష్ శంకర్ గారు తన అభిమాని, పవన్ కళ్యాణ్ గారి అభిమాని, ఒక అభిమాని హీరో కోసం సినిమా తీస్తే ఎలా ఉంటుందో నేను అలానే తీసానని చెప్పేసి కూడా అనేక సందర్భాలలో చెప్పారు. మరి ఈ సినిమా ఎలా ఉంది అంటే కలెక్షన్స్ పరంగా ఎలా ఉండబోతుంది? యాక్చువల్గా హరిహర వీరమల్లు అయినా, ఓజీ అయినా, ఇప్పుడు వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ అయినా సెమీ ఫినిష్డ్ ప్రోడక్ట్స్. ఇంతకుముందు అంటే ఒక షెడ్యూల్ అనుకొని నీట్గానే కంప్లీట్ చేసుకుంటూ వచ్చే టైంలో అనుకోకుండా అప్పుడే ఎలక్షన్ వేడి ఆయన రాజకీయాల్లోకి రావడం, ఆ పొత్తు పెట్టుకోవడం, సడన్గా చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళడం, ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఆయన రాజకీయాల్లో పొత్తు పెట్టుకోవడం, అనూహ్యంగా గెలవడం అన్ని చోట్ల. సో అట్లా ఉండేసరికి ఏంటంటే ఈ సెమీ ఫినిష్డ్ ప్రోడక్ట్స్ అనేవి ఫినిష్ అవ్వడానికి కొంచెం టైం తీసుకున్నాయి అన్నీ కూడా. సో ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటి, సరిపోనీ ఇక్కడ సక్సెస్ అయ్యాడు, మళ్ళీ వచ్చి సినిమాలు చేసుకుందామంటే అట్లా కాదు. ఇక్కడ డిప్యూటీ సీఎం అయిపోయాడు, పైగా 5-6 మినిస్ట్రీలు చేతిలో. అసలు అంటే అడుగు తీసి అడుగు పెట్టే అంత ఊపిరి పీల్చుకునేంత టైం లేదు. అట్లాంటి ఆయన్ని ఈ సెమీ ఫినిష్డ్ ప్రోడక్ట్స్ అన్నిటిలోనూ ఏదో రకంగా కంప్లీట్ చేయించాలి. ఆ హడావిడిలో రిలీజ్ అయిన 3 సినిమాలు కాబట్టే వాటి రిజల్ట్స్ అలా ఉన్నాయి, అంతమించి ఇంకేం లేదు యాక్చువల్గా. లేదంటే వాళ్ళు శ్రద్ధగానే హరిహర వీరమల్లు నీట్గానే కంప్లీట్ చేసేవాడు క్రిష్, అలాగే శ్రద్ధగానే ఓజీ కూడా చాలా నీట్గా కంప్లీట్ చేసేవాడు, అలాగే శ్రద్ధగానే ఇప్పుడు వచ్చిన ఇది కూడా నీట్గా కంప్లీట్ చేసేవాడు. నెక్స్ట్ హరీష్ శంకర్కు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ముందు వచ్చిన హరిహర వీరమల్లు ఏదో చరిత్ర చెప్పాలనుకున్నారు, బట్ ఆ చరిత్రని ఆ గ్రాఫిక్ చూసేసరికి మన శాకుంతలం సినిమాలా నచ్చల. నెక్స్ట్ వచ్చిన ఓజీ ఆయన ఏదో కథలో ఇతన్ని ఏదో ఎలివేట్ చేసి చూపిద్దాం అనుకున్నాడు, ఏంటో అది ఆయనకి కొంచెం సక్రమంగా కుదరలా. బట్ హరీష్ శంకర్కు ఉన్న ఇది అడ్వాంటేజ్ ఏంటంటే ఈయన అతనిలాగే చూపించాలనుకుంటాడు, వాళ్ళ అభిమానులకు ఏం కావాలో అవే, అంటే తన యాక్సెసరీస్ కానీ, అతని ప్రోడక్ట్స్ ఐటమ్స్ కానీ, లైక్ గ్లాస్ ఆర్ వాట్ ఎవర్, టవల్, ఇట్లాంటివి, తన మేనరిజమ్స్ కానీ కేవలం అభిమానుల్ని దృష్టిలో పెట్టుకొని సినిమా తీశాడు. కాబట్టి ఎలా ఉన్నా అభిమానులకైతే నచ్చుద్దిగా. సో ఆల్రెడీ ఇతను సేఫ్ అనమాట, ఈ ముగ్గురు డైరెక్టర్లో తను ఒక సేఫ్. సో ఏదో రకంగా సినిమా తీశాడు, హడావిడిగా కంప్లీట్ చేశారు. ఆ హడావిడితనం కూడా కనబడింది, పాపం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక హీరో ఎంత ఏజ్ వచ్చినా హీరోలాగే నేను ఉండాలి అనుకుంటే ఆ మేక్ ఓవర్లు చేసుకుంటా ఉంటాడు. రాజకీయాలకు వచ్చినావు, ఎండనక వాననక తిరుగుతున్నావు బయట, అప్పుడు మనకి అట్లా ఆ చామ్ ఉండదు కదా. సడన్గా మళ్ళీ వచ్చి షూటింగ్ చేయాలన్నా మీకు ఆ తేడా కనిపిస్తుంది. అది వాళ్ళ తప్పు కాదు యాక్చువల్గా చెప్పాలి అంటే. అనుకోకుండా రాగిపోయి దాన్ని కంప్లీట్ చేయాల్సి రావడం వల్ల ఆ చేంజెస్, అంతకుమించి ఇంకేం లేదు. సరే నెక్స్ట్, బట్ అదేంటి ఇప్పుడు అందరూ ఆ సినిమాని చూడాలి అనుకునే వాళ్ళకి ఏమైనా డిసప్పాయింట్మెంట్ ఉంటుందేమో, కానీ ఆయన ఫ్యాన్స్కి, అభిమానులకి ఏ డిసప్పాయింట్మెంట్ ఉండదు. నెక్స్ట్ ఇప్పుడు ఇదే హరీష్ శంకర్కి ఇతన్ని ఎలా చూపించాలనిపించిందంటే, గతంలో ఆయన గబ్బర్ సింగ్ తీసినప్పుడు అతను కేవలం ఒక సినిమా హీరో మాత్రమే, కాబట్టి సినిమా హీరో అభిమానులకి ఏం కావాలో అది చూపించుకున్నాడు. ఇప్పుడు అతను రాజకీయాలు ప్లస్ సినిమా. సో రాజకీయంగా అతనికి కొంత ఫ్యాన్స్ ఉంటారు, సినిమా పరంగా కూడా అతనికి ఫ్యాన్స్ ఉంటారు. సో రాజకీయంగా ఇప్పుడు సినిమా పరంగా తన మేనరిజం అవన్నీ జనాలకు నచ్చుతాయి. రాజకీయ పరంగా అంటే తన సిద్ధాంతాలు అన్ని జనాల్లోకి తీసుకెళ్ళాలి. తన సిద్ధాంతం ఏంటి, సనాతన ధర్మం, లేకపోతే మళ్ళీ అదేంటి లవ్ జిహాద్, అమ్మాయిలు కిడ్నాప్, ఇలాంటి వాటి మీద కొంచెం గట్టిగా పోరాటం చేశాడు. కాబట్టి ఆ టైప్ ఆఫ్ ఎలివేషన్స్ అన్నీ దీంట్లో ఉండాలి. అతను కూడా అలాగే ప్లాన్ చేసుకున్నాడు, అదే సంగతి. అండ్ ఇక్కడ ఈ సినిమా ఏంటంటే ఇది ఒక అడ్వాంటేజ్ యాక్చువల్ చెప్పాలి అంటే. అడ్వాంటేజ్ అని కాదు, ఒక ఐడియా కూడా ఇచ్చింది. రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నారనుకోండి, లేదా పెద్ద ఫ్యాన్స్ అయినా, సినిమా అభిమానులైనా, రాజకీయ అభిమానులైనా, అంటే దేశం మొత్తం ఒక మనిషికి అభిమానులు ఉండడం అక్కడక్కడ ఒక అలూమ్ని లాగా ఒక ఐడియాలజీ ఇది. అంటే ఇప్పుడు ఏంటి, ఒక ఫ్యాన్స్ సోషల్ మీట్ లాగా అయిపోయినాయి థియేటర్స్ అన్నీ కూడా. మొత్తం 2 తెలుగు రాష్ట్రాలు ఎక్కడెక్కడ ఆయన అభిమానులు ఉన్నారో ఈరోజు థియేటర్లకు వచ్చారు. ఓ పండుగ సందర్భంగా అందరు కలుసుకొని మాటలు మంత్రించి చేసుకున్నారు.
ప్రతి చోటికి పవన్ కళ్యాణ్ వెళ్ళలేడు కాబట్టి పవన్ కళ్యాణ్ రూపంలో ఆయన సినిమా ఒకటి ఉంది. ఆ సినిమాలోనూ వాళ్ళకి కావాల్సిన మేనరిజమ్స్, ఆయనతో డ్యాన్స్, ఆయన చేత కామెడీ ఏం కావాలో ఉన్నాయి. సో ఇట్లా ఒక ఫ్యాన్స్ అలుమ్ని లాగా ఈ సినిమా ఉపయోగపడింది యాక్చువల్గా చెప్పాలి అంటే. మీరు సినిమా లాగా చూస్తే ఫ్లాప్ అనో ఇంకేదో మాట్లాడవచ్చు కానీ బట్ నేను అలా అనుకోవట్లా. అంటే ఇది ఫ్యాన్స్ కోసం తీసిన సినిమా అని మాత్రమే చెప్పుకోవచ్చు. మరి ఒక ఫ్యాన్ ఒక హీరోకున్న ఫ్యాన్స్ కోసం తీసిన సినిమా అనుకోవచ్చు. అట్లా అనుకోకపోయినా ఈ ఆలోచన బాగుంది అంటున్నా. మనం వాళ్ళు ఎలా అనుకొని తీసారో మనకు తెలియదు కదా. కాకపోతే ఏంటంటే వాళ్ళు సినిమా అనుకునే తీశారు. కానీ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల అభిమానులు అందరూ ఈరోజు థియేటర్లకు వెళ్ళారా? వాళ్ళందరూ మాట్లాడుకుంటారు, నెంబర్లు షేర్ చేసుకుంటారు, ఒక అలుమ్నీ లాగా 2.5 గంటలు ఎంజాయ్ చేస్తారు. ప్రతి వెన్యూలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు అంటే తెర మీద. అంతే, ఎవ్రీబడి ఆర్ హ్యాపీ, ఇనఫ్ కదా. వాళ్ళ సంతోషం కోసం సినిమా తీసుకున్నారు, వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు. కాకపోతే ఒక సినిమా థియేటర్లోకి వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు పండగ పూట తెలుగు పండగ, తెలుగులో పెద్ద హీరో సినిమా వచ్చింది వితౌట్ కాంపిటీషన్. అంటే దురంధర్ తెలుగు షోస్ లేవు కదా. అసలు దేశం మొత్తం ఎదురు చూసింది దురంధర్ కోసమే. కాకపోతే ఏంటంటే తెలుగు షోస్ లేవు కాబట్టి తెలుగు వాళ్ళకి ఒక పండగ కాబట్టి పండగ పూట అందరు కలిసి సినిమా థియేటర్కి వెళ్ళిన వాళ్ళు మేబీ డిసప్పాయింట్ అయితే అయి ఉండొచ్చేమో, నాకు తెలియదు. బట్ నాకైతే చూస్తే అరే ఫ్యాన్స్ కోసం వాళ్ళ మంచి సినిమా తీశారు కదా, వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు, ఇంకేం కావాలి? ఇనఫ్ కదా. వాళ్ళకి కావాల్సిన సంతృప్తి కూడా అదే కదా. ఇప్పుడు ఆ డైరెక్టర్ కావాల్సిన తృప్తి అదే, ఆ ప్రొడ్యూసర్ మేబీ ఆ తృప్తి కావాలి, ఆ ప్రొడ్యూసర్కి ఇంకా తృప్తి. ఎందుకంటే సినిమా మా బ్యానర్లో ఒక సినిమా ఆగిపోయింది అనకుండా రిలీజ్ అయింది. ఓవరాల్ గా సినిమా మ్యూజిక్ ఎలా ఉంది అంటే, ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దేవిశ్రీ ప్రసాద్ గారు రాలేదు, అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన తమన్ గారు రాలేదు. అంటే మ్యూజిక్ ఎలా ఉందంటారు సినిమా? మేబీ ఆ టైంలో వాళ్ళకి ఏమైనా అనిపించి వచ్చారో లేదో, అది వాళ్ళ పర్సనల్. కానీ చెప్పాలంటే దేవిశ్రీ పాటలు బాగానే ఉన్నాయి, ఆయన బీజీ బాగానే ఉంది. ఫ్యాన్స్ కోసం మంచి సినిమా తీశారు. ఒక ఫ్యాన్ తన అభిమాన నటుడితో సినిమా తీయించాడు వాళ్ళ ఫ్యాన్స్ కోసం. వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేసినప్పుడు మనం ఎందుకు దాని గురించి ఎక్స్ట్రా మాట్లాడాలి? అక్కర్లేదు కదా. దే ఆర్ హ్యాపీ ఇనఫ్. సో ఇంకోటి ఏంటంటే సినిమా గురించి మాట్లాడుకుంటే అసలు ఎలా ఉంది అంటే అన్ని రెగ్యులర్ కమర్షియల్. ఇప్పుడు దురంధర్ కూడా మనకు బాగా అలవాటై తెలిసిన ఫార్మెటే, కాకపోతే ట్రీట్మెంట్ కొంచెం కొత్తగా ఉండేసరికి దేశం మొత్తం అటువైపు తిరిగి చూసింది. ఈరోజు ఒక రాయ్ ఏజెంట్ సినిమాలు, స్పై సినిమాలు ఎన్ని చూడలేదమ్మా. బట్ మరి ఇది అసలు ఏంటిది అనిపించింది. ఇట్లాంటి వాడు ఒకడు అక్కడికి వెళ్ళి అక్కడున్న స్థావరాలన్నీ, ఇప్పుడు 26/11 ఇక్కడ జరిగింది, దీని బేసిస్ మనం సినిమా చూపించాం. ఇది ప్లానింగ్ అక్కడ ఎలా జరిగింది అనేది చూపించడం గ్రేట్ కదా. నోట్ల రద్దని అదని ఇదని ఇటువైపు జరిగేవన్నీ అటువైపు చూపించడం అనేది సచ్ ఏ బ్రిలియంట్ టాస్క్ అది. సో బ్యూటిఫుల్ డైరెక్టర్ తను తీసాడు అలా, కాబట్టి అలా అందరూ అటువైపు చూశారు. ఇది కూడా అంతే, రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాటే. ఏంటి, ఒక పెద్ద ఆయన, ఇతనుకి ఎంతో అంటే లైక్ చాలా ఇష్టమైన వ్యక్తి, అనుకోకుండా అతనికి ఒక ఆపద వచ్చింది, ప్రాణం పోయే పరిస్థితికి వచ్చింది. ఇక ఇతను దాన్ని ఎలా సాల్వ్ చేశాడు, రెగ్యులర్ ఫార్మాట్ ఏమో, కాకపోతే మనం చూపించే విధానంలో ఉంటుంది, అంత మించి ఇంకేం లేదు. ఓవరాల్ ఎంత రేటింగ్ ఇస్తారు సినిమాకి? రేటింగ్ ఎందుకు మా సినిమాలకి, ఇప్పుడు వాళ్ళు ఏదో హ్యాపీగా ఫ్యాన్స్ కోసం ఒక సినిమా తీసుకున్నారు, ఎవ్రీబడి ఆర్ హ్యాపీ. దీనికి మనం ఆ రేటింగ్ ఈ రేటింగ్, ఇప్పుడు అభిమాని సినిమా చూస్తే 5/5 ఇస్తాడు, ఒక సాధారణ ప్రేక్షకుడు కరుడు కట్టిన సినిమా అభిమాని చూస్తేనే 0 అంటాడు. పర్వాలేదు అనుకునే వాళ్ళు ఏదో టైం పాస్కి వచ్చారు, లవర్స్ కార్నర్ సీట్ లవర్స్ ఉంటారు కదా, అక్కడ ఏదున్నా వాళ్ళకి అనవసరం. అలాంటి వాళ్ళు యావరేజ్ అని 2.5-3 అంటారు, మనకు అవసరం లేదు రేటింగ్లతో. రైట్ అండి, రైట్, థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.